సమూయేలు గారి చిన్నతనంలో ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీలు గెలవలేకపోతున్నారు. సో అప్పుడు దేవుని మందసం షిలోహ్ అనే ప్రాంతంలో ఉంది. సో అప్పుడు ఇశ్రాయేలీలు అనుకున్నారు, ఇది మనకి ఇట్లా ఓడిపోతున్నాం, దేవుడు మనకి తోడలేదు, దేవుని మందసాన్ని షిలోహ్ నుంచి ఇక్కడికి తీసుకొద్దాం, ఎబెనెజర్కి తీసుకొద్దాం, దేవుడు మనతో ఉంటాడు, బలసూచకమైంది. సో తీసుకొద్దామని తీసుకొచ్చిన తర్వాత ఫిలిస్తీన్లు ఆ యుద్ధం గెలిచిపోయిన తర్వాత దాన్ని ఎబెనెజర్ నుంచి అష్దోద్ అని వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్ళి దాగోన్ అనే దేవత గుడిలో వాళ్ళ దేవత ముందు మందసాన్ని పెట్టారు. నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ పగలు లేచారు, వెళ్ళారు, వాళ్ళ దేవతను మొక్కటానికి వెళ్ళారు. దేవుని మందసం ముందు పడిపోయి ఉంది బోర్ల. ఇట్లా అంటే సాష్టాంగ నమస్కారం చేసినట్టు పడిపోయి ఉంది. అరే ఇదేంటని సర్లే అని లేపి నిలబెట్టారు. మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చేటప్పటికి ఈసారి వాళ్ళ దాగోన్ దేవత తలకాయ విరిగిపోయింది, చేతులు ఊడిపోయినాయి, కేవలం మొండం మిగిలింది. అప్పుడు వీళ్ళకి భయం వేసిపోయింది, ఫిలిస్తీన్లకి భయం వేసిపోయింది. వద్దు, అమ్మో దేవుని మందసం మన దగ్గర ఉంటే, అమ్మో దేవుడు ఎంత భయం మనకు ఉండాలి, దేవుడు అంటే వాళ్ళు యెహోవా దేవుడు అంటే మన వల్ల కాదు, మందసాన్ని పంపించేద్దాం అని చెప్పి వాళ్ళంతా డిస్కస్ చేసుకుని వాళ్ళ యాజకులతోటి, ఫిలిస్తీన్ యాజకులతోటి, పెద్దవాళ్ళతోటి డిస్కస్ చేసుకుని ఏం చేద్దామంటే, ఒక పని చేద్దాం, దీన్ని 2 ఆవులు, ఎప్పుడు కాడిమోయిన ఆవులు తీసుకొచ్చి దాని మీద బండి మీద ఈ మందసాన్ని పెట్టి దాంతోపాటు వాళ్ళకి తోచినట్టుగా ఎలకలు, చుంచులు ఆ ఆకారంలో బంగారపి చేసి ఇవన్నీ చేసి పంపించేద్దాం. ఆవులు ఎటు వెళ్తే వాటి వెనకాల మనం ఫాలో అవుదాం, వాటిని వెంబడిద్దాం, ఎక్కడి వాళ్ళకి వెళ్తాయో చూస్తాం. మన బార్డర్ అంటే మన సరిహద్దు దాటి వెళ్ళిపోయిందంటే వాళ్ళ దేవుడు మనని కరుణించినట్టు అన్నట్టుగా వాళ్ళు కట్టేసి పంపించేశారు. సో అది వెళ్ళిపోయింది, వాళ్ళ సరిహద్దు దాటి ఇస్రాయేల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ కిరియత్ యారీం అనే ప్రాంతం వారిని పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు ఇశ్రాయేలీయులు. సో అక్కడ కొంతకాలం ఉంది.